హాయ్! నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, నెల్లూరుకి సంబంధించి కారేడు ఈ గ్రామం యొక్క భూముల టాపిక్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 8,000 ఎకరాల భూములు, అది కూడా 3 రకాల పంటలు పండే ఈ భూముల్ని కూటమి ప్రభుత్వం ఇండోసల్ అనే ఒక కంపెనీకి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ఏంటంటే ఆ 8,000 ఎకరాల భూములకు సంబంధించిన రైతులు కూడా అసలు ఈ భూముల్ని ఇండోసెల్ కంపెనీకి ఇవ్వడంలో చాలా విమర్శలు చేస్తున్నారు. అలాగే రీసెంట్‌గా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసినట్టు తెలుస్తుంది. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు? అసలు ఈ కూటమి ప్రభుత్వం ఈ భూముల్ని కూడా అసలు ఎందుకిచ్చింది ఇండోసెల్ కంపెనీకి? ఇవన్నీ కూడా కొంచెం వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యాహ్! ఇప్పుడు ఆహ్, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా కరేడు రైతుల ఉద్యమం అనేది పెద్ద సంచలనంగా మారింది. హ్మ్. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గూడా అనేక మంది కరేడు రైతులకు మద్దతుగా నిలుస్తున్నాడు. హ్మ్. అసలు ఏంటి కరేడు రైతుల ఉద్యమం ఏంటి? అక్కడ ఇండోసోల్ కంపెనీకి ఆహ్, ఆహ్, ఈ భూమి ఎందుకిచ్చింది? ఇండోసోల్ కంపెనీ ఏం చేయబోతుంది? రైతులు ఏం చేయబోతున్నారు? జగన్ ఏం చేయబోతున్నాడు? కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. కరేడు అనేది ఒక మేజర్ పంచాయతీ అది. మొత్తంగా 18,000 జనాభా ఉంది. 16 కాదు, 18 హామ్లెట్స్ ఉన్నాయి. హామ్లెట్స్ అంటే చిన్న చిన్న విలేజెస్. ఓకే. ఇది ఉలవపాడు మండలంలోకొస్తుంది. నెల్లూరు జిల్లాలో ఉలవపాడు మండలం. ఇది కలకత్తా, చెన్నై హైవేకి దగ్గరగా ఉంటది. నేషనల్ హైవేకి. ఈ ఉలవపాడు అనేది కూడా మండలంలో ఓన్లీ కరేడే గాకుండా రామకృష్ణపాలెం, ఉప్పరపాలెం, బొటనగుంట ఈ విలేజ్‌లకి సంబంధించి మొత్తంగా ఇది కేవలం కరేడు గ్రామమే గాకుండా రామకృష్ణపాలెం, ఉప్పరపాలెం, బొటనగుంట ఈ గ్రామాలకు సంబంధించి 348 ఎకరాల్ని ఈ ఇండోసోల్ అనే కంపెనీ కేటాయించింది. ఇండోసోల్ కంపెనీ ఎవరిది అంటే సిద్ది సాయి ఎలక్ట్రికల్స్ అనే ఒక కంపెనీకి అనుబంధ సంస్థ. ఇండోసోల్ అంటే సోలార్‌ని సోల్ అని పెట్టారు. ఇండోసోల్ సోలార్ కంపెనీది. ఇది యాక్చువల్‌గా ఇండోసోల్ లేదా షిడ్డీ ఎలక్ట్రిక్ కంపెనీ విశ్వేశ్వర్ రెడ్డి అనే యజమానిదన్నమాట. దాని ఆహ్, చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి. ఇది జగన్‌ది బినామీ కంపెనీ అని గతంలో తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసింది. ఈనాళ్ళైతే పుంకాను పుంకంగా వేషాలొచ్చాయి. 92,000 కోట్ల కుంభకోణం చేశారు. ఈ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ కంపెనీ జగన్‌ది ఇది. ఇది అవినాష్ రెడ్డికి దగ్గర బంధువులది. జగన్ బినామీది ఇది అనేది అప్పుడు చేశారు. ఇది యాక్చువల్‌గా ఏందంటే గతంలోనే జగన్ వీళ్ళకి 5,000 ఎకరాలు 5,148 ఎకరాల్ని కేటాయించాడు ఇండోసోల్‌కి. కానీ జగన్ ఎక్కడ కేటాయించారంటే ఈ కరేడికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండే గుడ్లూరు మండలంలో రేవూరు, చేవూరు అనే 2 గ్రామాలకు సంబంధించి అది మెట్ట భూమి, పెద్దగా పంటలు పండవు. రైతులను ఒప్పించి, రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆహ్, జగన్ ఇండోసోల్‌కిచ్చారు. దాన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. తెలుగుదేశం మీడియా గూడా తీవ్రంగా ఇండోసోల్‌కి ఇలా కట్టబెట్టాడు జగన్ అని గూడా వ్యతిరేకించింది. అప్పుడు రైతుల ఉద్యమాలు ఏం జరగలేదు. రైతులు వాలంటరీ‌గా ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారినాక అదే జగన్ బినామీ కంపెనీ అయిన ఇండోసోల్‌కి ఈ కూటమి ప్రభుత్వం 3 పంటలు పండే పచ్చటి ఒక మనకి ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలో ఎలా ఉంటదో అలా ఉంటది. ఆ విజువల్స్ అంతా మనం చూస్తే మనం కోనసీమలో ఉన్నామేమో అనిపించేట్టుగా ఉంటదన్నమాట. అంటే అక్కడ రాష్ట్రంలో పండే అన్ని రకాల పంటలు అక్కడ పండుతాయి. దాదాపు 20 రకాల పంటలు అక్కడ. వరి దగ్గర నుంచి, వేరుశనగ దగ్గర నుంచి, తోటలు, కొబ్బరి చెట్లు, పుష్కలమైన వాటర్. 15 అడుగుల లోతేస్తే వాటరొచ్చేస్తుంది బోరేస్తే. సో, పైగా సముద్రం దగ్గర మామూలుగా అయితే ఉప్పు నీళ్లుంటాయి. కానీ అక్కడ కొబ్బరి నీళ్ళలాగా రుచుందని అక్కడికి వెళ్ళినోళ్ళంతా గూడా రాస్తున్నారు. చాలా టేస్ట్ ఉంది వాటర్ అని. చాలా మంచి వాటరు. గ్రీనరీ అన్నమాట. వరి మాత్రం 2 సార్లు పండిస్తారు. మిగతా పంటలన్నీ గూడా 3 సార్లు పండిస్తారు. అక్కడ పైగా ఏందంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరంటే అప్పర్ కాస్ట్ పెద్దగా లేదు. కమ్మ ఫ్యామిలీస్ 3, 4 ఉన్నాయి. మిగతా అంతా గూడా ప్రధానంగా ఆహ్, యానాదులంటారు. ఎస్టీస్ వాళ్ళు. అట్లాగే మత్స్యకారుల్లో 2 రకాలున్నారు. ఒకటేమో అక్కడ ఉండే తెలుగు మత్స్యకారులు. రెండోది తమిళనాడు నుంచి ఎప్పుడో వచ్చేసి పట్టపు వాళ్ళంటారు వాళ్ళని. పట్టపు మత్స్యకారులు.
వాళ్ళు తమిళ్, తెలుగు మిక్స్ అయిన ఒక లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు. నేను కూడా చీరాల్లో ఒకసారి వాళ్ళని కలిసాను. సో, వాళ్ళు ఉన్నారనమాట. ఓవరాల్‌గా ఏందంటే ఒక మొత్తంగా 5,000 ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు. అందులో 2,300 ఫ్యామిలీస్ మత్స్యకారులుంటే, ఎస్టీలు ఒక 1,500 మంది ఎస్టీలున్నారు. ఓవరాల్‌గా భూములుండేది మాత్రం 2,000 మందికే భూములున్నాయి. ఈ భూములు గూడా ఎవరికీ పెద్ద పెద్ద ఎకరాలేమి లేవు. అందరికీ ఆహ్, కుంటల రూపంలోనే ఉన్నాయి. లేదా అరెకరా, ఒక ఎకరా కంటే ఎక్కువ లేవు. కానీ ఎక్కువ మందికున్నాయి. పంటలు ఎక్కువ పండుతున్నాయి. అక్కడ ఆకుకూరలు లేకపోతే మిగతా ప పంటల దీని నుంచి అమ్ముకొని బతుకుతున్నారు. మిగతా వాళ్ళకి కూలి దొరుకుతుంది. మత్స్యకారులైతే మార్నింగ్ చేపలకి వెళ్లి మధ్యాహ్నం వచ్చి మళ్ళీ వ్యవసాయంలో పని చేసుకుంటారు. అలాగా వాళ్ళకి 365 రోజులు ఉపాధి అనేది అందరికీ ఈ 5,000 ఫ్యామిలీలకి అంటే 18,000 మంది ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. అట్లాగే యానాది పిల్లలు కావచ్చు, మత్స్యకారుల పిల్లలు స్కూళ్ళల్లో చదువుకుంటున్నారు. ఒక 100 మంది వరకు విదేశాలకు వెళ్లారు. ఇక్కడ దాదాపు 10 హ్యాచరీస్ ఉన్నాయని చెప్తున్నారు. 40 గుళ్ళున్నాయి. శివాలయం అయితే 600 ఏళ్ల శివాలయం ఉంది. 30 చర్చులున్నాయి. సో, అంటే ఒక ఐడియల్ పంచాయతీ లాంటి ప్లేస్ అది. దాన్ని డిస్టర్బ్ జేయడానికి చంద్రబాబు ప్రభుత్వం అక్కడ ఆల్రెడీ జగన్ ఇచ్చిన మెట్ట భూమిని పక్కన బెట్టేసి, క్యాన్సెల్ జేసి, దాన్నేమో బీపీసీఎల్‌కిచ్చేసి, దీన్నెందుకు ఇండోసోల్‌కిస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ. దానికి రైతు నాయకులు చాలామంది వీడియోలు, వాళ్ళ ఇంటర్వ్యూలు నేను చూసాను. కొందరితో నాకు తెలిసిన వాళ్ళతో నెల్లూరులో మాట్లాడాను. నాకు తెలిసినోళ్ళు గూడా ఇద్దరు, ముగ్గురు ఫ్యాక్ట్ ఫైండింగ్‌గా ఒక 20 మందికి పైన వెళ్లి వాళ్ళు గూడా రిపోర్ట్ గూడా రాశారు. వాళ్ళందరూ చెప్తున్నదేమంటే ఇది పెద్ద కుంభకోణం. ఇది కేవలం ఇక్కడికి సంబంధించింది కాదు. ఇటు నెల్లూరు మొత్తం తీర ప్రాంతంలో ఉండే భూములన్నిటిని గూడా దాదాపు 20,000 నుంచి 30,000 ఎకరాల్ని కలెక్ట్ చేసి ఫైనల్‌గా అదానికి కట్టబెట్టడం అనేది ఒక పర్పస్ అయితే, రెండో పర్పసు ఈ ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకొని దీన్ని రియల్ ఎస్టేట్ చేసి చేయాలనేది ఇంకొక స్కీమ్ కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇది ఇటు ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ బావుంటది. తర్వాత సీ పోర్ట్ ఉంది వీళ్ళకి. సో, అన్ని నేషనల్ హైవే ఉంది. అన్ని రకాలుగా చెన్నైకి దగ్గర. అన్ని రకాలుగా ఇది కీలకమైన భూమిది. దీన్ని కబ్జా చేయడానికి కోసమే కూటమి ప్రభుత్వం యుద్ధం చేస్తుంది. పైగా శత్రువు కంపెనీ అని గతంలో విమర్శించిన, జగన్ కంపెనీ అని విమర్శించిన వాళ్ళే ఇప్పుడెందుకు జగన్ కంపెనీకి ఇలాగా ఇస్తున్నారు? ఇప్పుడు దీన్ని వైసీపీనే వ్యతిరేకిస్తుంది. మరి వైసీపీ కంపెనీకి ఇస్తే వైసీపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? జగన్ కూడా నిన్న ప్రెస్ మీట్‌లో జగన్‌కి రైతులు కలిసిపోయారు. వాళ్ళ ఎమ్మెల్సీ అక్కడ తోమాటి మాధవరావు గట్టిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆహ్, అక్కడ రైతులైతే దాదాపు 600 రైతులు మొన్న సంతకాలు పెట్టిచ్చారు. రెండోదేందంటే నోటిఫికేషన్ రైతులతో ముందుగా కన్సల్ట్ చేసి, రైతుల అనుమతి తీసుకొని, అప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అదేం లేదు. మార్చిలో జీవో నంబర్ 43 రిలీజ్ చేసి, తర్వాత జూలైలో నోటిఫికేషన్ ఇచ్చేసినాక ఈ సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ ఆధ్వర్యంలో అక్కడ అధికారులు వెళ్ళేసి అక్కడ గ్రామ సభ ఏర్పాటు చేశారు. కానీ అక్కడ రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడ అన్ని పార్టీలు ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా లోకల్ పార్టీ వ్యతిరేకిస్తుంది. నిజానికి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం అభిమానులంట అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో 2024లో ఓట్లు కూడా వీళ్ళు తెలుగుదేశానికి ఎక్కువేశారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాలు కూడా మూడో ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు. అంటే వీళ్ళకి ఇప్పుడు ప్రభుత్వాలకి ఏమైపోయిందంటే పరిశ్రమలకి ల్యాండ్ ఇవ్వాలి కరెక్టే. పరిశ్రమలు రావాలి. అందులో తప్పేం లేదు. కానీ అది ఎక్కడివ్వాలి? భూములు, పట్టా భూములు, మెట్ట భూములు లేదా ప్రభుత్వ భూములు ఉన్న చోట ఇవ్వాలి గానీ, 3 పంటలు పండి ఒక 18,000 మంది ప్రజలు ఆధారపడి శతాబ్దాలుగా అక్కడ బతుకుతున్న దాన్ని మొత్తం డిస్టర్బ్ చేశాము. ఆ గ్రామాల్ని డిస్టర్బ్ చేసి చేయడం అనేది కరెక్ట్ కాదనేది ఇప్పుడు అందరూ అంటున్నారు. ఈ కరేడు రైతులైతే కరేడు రైతులకి ఎంత చరిత్ర ఉందని వాళ్ళు చెప్తున్నారంటే, కరేడు అంటే అర్థం ఏందంటే కరుడు పరిపాలించిన భూమి అని. కరుడు అంటే రావణాసురుడి కొడుకు. సో, రేడు అంటే రాజు, కరుడు అనే రాజు పరిపాలించింది కాబట్టి కరేడు అని వచ్చిందనేది కూడా గ్రామస్తులు కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా అది ఎన్నో శతాబ్దాల నుంచి ఆ ఊరు ఉంది. ఆ చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు. పైగా వాళ్ళందరూ గూడా బీసీలు, ఎస్టీలు వాళ్ళని బెదిరించో లేకపోతే ఇంకో వాళ్ళకి ఇలా చూపించేయడం కరెక్ట్ కాదనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ సార్.